అడ్డొస్తే చంపేస్తామని చెప్పారు. ఇదే విషయం రామ్ మందిర్ నిర్మాణంలో కూడానా? ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ ఇప్పటిది కాదండి, దాదాపు 500 సంవత్సరాల ముందు ఇది ఇష్యూ. అప్పటి నుంచే ఎంతో ముస్లిమ్స్ రాజులు ఆ గుడి పొలగొట్టినారు, మళ్ళా హిందూ రాజులు ఆ గుడి కట్టినారు. దాని మధ్యలో ఎంతో లక్షల దాంట్లో హిందువులు చచ్చిపోయినారు. దాంట్లో ఎంతో మంది. అది అప్పటి నుంచి నడుస్తుంది. ఎట్లైనా తీర్పు వస్తుంది, మన ఫేవర్ లో వస్తుంది. ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళకి మేము మా తరికాలో మేము జవాబు ఇస్తామని చెప్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు మీరు వినే ఉంటారుగా, అద్వానీతో పాటు ఉమాభారత్ తో పాటు ఇప్పుడు గవర్నర్ గా ఉన్న కళ్యాణ్ సింగ్ తో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీళ్ళందరూ కూడా కుట్ర కోణంలో బాబరీ మసీద్ ఘటనలో వీళ్ళకి పాత్ర ఉంది, ఆ కోణంలో విచారణ చేయండి, 2 ఏళ్లలో పూర్తవ్వాలి అని చెప్పి కోర్టు చెప్పింది. అయింది. సో కుట్ర ఉంది కదా ఖచ్చితంగా? కుట్ర ఏం లేదండి. ఇప్పుడు చెప్పింది సార్ కుట్ర ఉందని. కుట్ర ఎట్లా ఉంటది? ఇప్పుడు 92 ఇది మాట, అక్కడ 1,00,000 దాంట్లో రాము భక్తులు జమ అయినారు. వాళ్ళకి పబ్లిక్ ని ఎవరు ఆపలే. ఇప్పుడు అడ్వాణీ గారు కానీ, ఉమాభారతి గాని, అశోక్ సింగల్ గారు కానీ, అప్పుడు బాలాసాహెబ్ ఠాకరే గారు కూడా ఉండే, అప్పుడు ఎవరు ఆపలే. పబ్లిక్ స్వయంగా వచ్చి అది మొత్తం పలగొట్టేసినారు. చాలా ప్లాన్డ్ గా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన విషయం అని ఉమాభారత్ మాటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో కుట్రే ఉంది. ఎస్, ఆ టైంలో అక్కడ నేను ఉన్నాను అని ఉండే వాళ్ళు ఉండే అందరూ ప్లాన్ గా చేసిందే కదా. దాంట్లో ప్లాన్ ఏముంటది? ఇప్పుడు అందరు వస్తున్నారు, ఒక సభ జరిగింది, అందరున్నారు వేదిక పైన, అందరున్నారు, మన రాముడి గుడి కట్టాలి, అందరూ మాట్లాడతారు. ఆ సమయంలో 1,00,000 దాంట్లో పబ్లిక్ వచ్చి ఆ డైరెక్ట్లు ఆ గడ్డపాడ తీసుకొని ఆ మస్జిద్ పైనకి పొలగొట్టేసినారు. దాంట్లో ప్లానింగ్ ఏముంటది? ఇప్పుడు కావాలని అది కేసు మళ్ళా విచారణ జరగాలని కోర్టు చెప్తుంది. దాంట్లో ఏం వెళ్ళదు. మా గెలిపేది, మా హిందువులు గెలిపేది, మా అధికారులు గెలిపేది, ఏం కాదు. చూస్తారు కదా. అంటే అద్వానీ గారికి శిక్ష పడకపోతే కనుక గెలుపు, పడితే ఏం పడదండి. ఏం పడదు. ఎట్లా చెప్తారు? విచారణ పూర్తి. నేను చెప్తున్నా కదా, ఎవరు ఇన్వాల్వ్మెంట్